ఇక ఏపీలో ప్రతి ఇల్లు సౌర విద్యుత్ కేంద్రంగా మారనుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇవాళ ప్రధానమంత్రి సూర్యఘర్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రయోగాత్మకంగా కుప్పంలో చేపట్టే సీఎం సూర్యఘర్ ను ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తారు. కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ కనెక్షన్లు కలిగిన 50,000 గృహాలకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రధాని సూర్యఘర్ కింద గృహాల రూఫ్ టాప్ పై సౌర పలకాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియను వ్యక్తిగతంగానూ ఇక సొసైటీ పరంగానూ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన శాఖ అనుమతిస్తోంది. పీఎం సూర్యఘర్ లో చేరి కిలో వాట్ నుంచి 2 కిలోల వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కూడిన ప్యానెళ్లను ఏర్పాటు చేస్తే 18,000 రూపాయల దాకా సబ్సిడీని కేంద్రం ఇస్తుంది. 2 నుంచి 3 కిలో వాట్ల ప్యానెళ్లకైతే 30,000 దాకా సబ్సిడీ వస్తుంది. ఇక 3 కిలో వాట్లు దాటితే 78,000 సబ్సిడీ వస్తుంది. పీఎం సూర్యఘర్ పథకాన్ని పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. కేంద్రం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై వైసీపీ ప్రభుత్వం కన్నెర చేస్తూ వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు భరిస్తూ అమలు చేసే పథకాలపై గత సీఎం జగన్ నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. అదే తరహాలో తాము పీఎం సూర్యఘర్ లో చేరడం లేదు అంటూ కేంద్రానికి లేఖ రాశారు. దీంతో గడిచిన 5 ఏళ్లలో ఈ పథకం ఏపీలో అమలు కాలేదు. ఫలితంగా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకుని ఉచిత విద్యుత్ పొందే అవకాశాన్ని ప్రజలు కోల్పోయారు. పైపెచ్చు 9 సార్లు జగన్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయాల్సి వచ్చింది. అదే సూర్యఘర్ పథకాన్ని అమలు చేసి ఉంటే ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారేది. ఈ పథకంలో చేరిన వారు తాము ఉత్పత్తి చేసిన విద్యుత్ను వాడుకుంటూనే మిగిలిన విద్యుత్ను గ్రిడ్ గా అనుసంధానం చేస్తూ కరెంటును అమ్ముకునే అవకాశం దక్కేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఎం సూర్యఘర్ లో చేరేందుకు ఏపీకి అవకాశం ఇవ్వాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు కోరారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పీఎం సూర్యఘర్ వినియోగించుకోకపోవడాన్ని కేంద్ర ఇంధన శాఖ తప్పుపట్టింది. ఇప్పటికైనా పీఎం సూర్యఘర్ కు చేరేందుకు ముందుకు వచ్చినందుకు ఏపీని అభినందించింది. ఇక 2 రోజుల పాటు సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం విజన్ 2029 ను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నడిమూరు గ్రామంలో సోలారైజేషన్ ను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడతారు. ఇక ఆ తర్వాత సీగలపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతులతో విజయ్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తారు.